హుస్సేన్ సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరకముందే నీటిని దిగువకు వదులుతున్నారు. 4 రోజుల నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ముప్పు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండం తలపిస్తుంది. ప్రధానంగా ఏదైతే 513 అడుగులకు హుస్సేన్ సాగర్ నీటి మట్టం చేరుకుంది. అయితే వచ్చినటువంటి నీటిని వెంటనే బయటికి తోడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 513.17 అడుగులకు నీరు చేరటంతో ఇటు ఉన్నటువంటి తూముల ద్వారా కిందికి నీటిని వదులుతున్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు ఇటు హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు బాలానగర్ తో పాటు జీడిమెట్ల, కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైటెక్ సిటీ నుంచి వచ్చేటువంటి వర్షాల కారణంగా, వరదల కారణంగా పూర్తిగా ఇటు నీరంతా కూడా ఇటు హుస్సేన్ సాగర్ కు భారీగా చేరుతుంది. అయితే వచ్చినటువంటి నీటిని వెంటనే కిందికి దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రోజువారీగా 1100 నుంచి 1200 క్యూసెక్ల నీటిని కిందికి దిగువకు వదులుతా ఉన్నారు. ఏదైతే కవాడిగూడతో పాటు ముషీరాబాదు, అంతేకాకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి నాలాలు ఏవైతేనో చిక్కడపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాల పరివాహక ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా ప్రమాదం కనుక తలెత్తినట్టయితే వెంటనే జీహెచ్ఎంసీకి అప్రమత్తం చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరటంతో గత 2-3 రోజుల నుంచి కూడా హుస్సేన్ సాగర్ నిండుకుండలను తలపిస్తోంది. ఎక్కడ పూర్తి స్థాయి నీటి మట్టం రాకముందుకే నీటిని కిందికి దిగువకు వదులుతా ఉన్నారు. ఎందుకంటే గేట్లు ఉన్నాయి కాబట్టి తూముల ద్వారా ఉన్నటువంటి 2 తూముల ద్వారా వాటిని పూర్తిగా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితులను భారీగా వరద నీరు ఎలా వస్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. గత మరొక 3-4 రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి నీరును కూడా దిగువకు వదులుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అటు తెల్లటి నురుగ కూడా రసాయనాలు వెదజల్లుతుండటంతో ఇటు నాలాల వాసులు ఎవరైతే ఉన్నాయో నాలాల పరివాహక ప్రాంత వాసులను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా రిటర్నింగ్ వాళ్ళు కనుక కూలినట్లయితే జీహెచ్ఎంసీకి పూర్తిగా ఏదైతే సమాచారం అందించాలంటూ కూడా సూచిస్తా ఉన్నారు. మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కనుక ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మరింత వరద పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత వారం కొద్దిగా తగ్గుముఖ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పూర్తిగా నీటి మట్టం చేరినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మరొక 2-3 రోజుల పాటు ఇదే వర్షాలు కొనసాగితే నీటి మట్టం మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా తూములను కూడా మరింత ఎత్తేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. వరద నీరు మరింత చేరేటువంటి అవకాశాల నేపథ్యంలో అటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరదల కారణంగా పూర్తిగా ఈ నీటి మట్టం అనేది పెరుగుతున్న కారణంగా ఉన్నటువంటి నీటిని కూడా దిగువకు వదులుతున్నారు. అటు కవాడిగూడ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, చిక్కడపల్లి, అంతేకాకుండా ముషీరాబాద్ తో పాటు ఉన్నటువంటి విఎస్టీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే నాలాలు ఉన్నాయో వాటిలో పూడికతీత పనులు కూడా పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. ఆ నీటిని కూడా దిగువకు వదులుతుండటంతో అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులను కూడా అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. కెమెరామెన్ రవితో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.